శ్రేష్టమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మన మందిరం కరెక్ట్గా 8 గంటలకి ప్రారంభమవుతుంది. ఎన్ని గంటలకి చెప్పాలా? కాబట్టి మీరు కూడా 7:55 మందిరంలో ఉండాలా. మా పాస్టర్ ఉండాడులే, ఓ ప్రార్థన చేస్తాడు, ఓ పాట పాడతారు, ఈ లోపల బుడ్డ పిల్లకాయలు అందరూ పోతారు, నిదానంగా పోదాం అనుకోబాకండి. 7:55 మందిరంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సమయం చాలా 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 విలువైంది. మీరు సమయానికి రాలేకపోవడం వల్ల చాలామంది వాక్యం చదివే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు, చాలామంది ప్రార్థన చేసే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. సమయానికి రాకపోవడం వల్ల మీకోసం ప్రతి ఒక్కరూ, సంఘంలో ఉండే ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్థులు కావాలని చెప్పి ప్రతి వారం కొంతమందికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం. దయచేసి దాన్ని పోగొట్టుకోవద్దు. అది దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత. దాని విషయంలో జాగ్రత్త పడాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము నిర్గమకాండము 20వ అధ్యాయం. నిర్గమకాండం 20వ అధ్యాయం 5-6 వచనాలని మనం చదువుకుందాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయ సమయంలో మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే ధన్యతనిచ్చినందుకు స్తుతులు. మరి మీ పరిశుద్ధ లేఖనాలని మేము ధ్యానం చేస్తూ ఉండగా ఈ సమయంలో మీ పక్షంగా నిలబడడానికి నన్ను అర్హునిగా ఎంచుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఇక్కడ నేను నిలబడి ఉన్నప్పుడు మనుష్య యోచన బయలుపరచబడకుండా కేవలము పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరలోకము నుంచి మీరు పంపించిన వాక్కును మాత్రమే ప్రకటించినట్లు నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోండి. వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొనండి. వెనగల్ల చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితాలని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ సంవత్సరం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుంటున్న వాక్యాంశము, గట్టిగా చెప్పండి, 8 సార్లు చెప్తాం మనం, అంతే కదా? గట్టిగా చెప్పండి. మూలవాక్యము ఆమేన్. ప్రియులరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-19 వచనాల వరకు ఉన్నటువంటి మాటల్ని దేవుని లేఖనముల్లో నుంచి మూలవాక్యంగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ అంశం మీద 39 వర్తమానాలు మనం విన్నాం. ప్రియులరా, ఇవాళ 40వ వర్తమానాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ 39 వర్తమానాల్లో దేవుని గురించి మరింతగా ఎలా తెలుసుకోగలం అనే విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభువుని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి 3 మార్గాలు ఉన్నట్లుగా దేవుని గ్రంథంలో మనం చూసాం. ఒకటి, ఈ సృష్టి అంతటిని గురించి ఆలోచన చేసినప్పుడు సృష్టి దేవుని గురించి మనకు చాలా విషయాలను తెలియజేస్తుంది. నేను నా అంతటా నేనే పుట్టలేదు, నన్ను సృష్టించిన ఒక ఆయన ఉన్నాడు అని సృష్టి మనకు తెలియజేస్తుంది. రెండవది, దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం దేవుని గురించిన తెలియవలసిన విషయాలన్నిటినీ మనకు దేవుని గ్రంథం తెలియజేస్తుంది. మూడవదిగా, మనకంటే ముందుగా దేవునిని ఎరిగిన భక్తులు, దేవుని గురించి తెలుసుకున్న భక్తులు దేవుని గురించి చెప్పిన విషయాలు
మనకు దేవుని గురించిన జ్ఞానాన్ని ఇస్తాయి. ఈ 3 రకాలుగా దేవుని గురించి మనం తెలుసుకునే అవకాశం ఉన్నదని దేవుని గ్రంథం ద్వారా మనం చూసాం. ఇందులో భాగంగా గడిచినటువంటి వారాల్లో మనము ఈ 40 వారాల్లో దాదాపు 20 వారాల పాటు మనము ఉపోద్ఘాతాన్ని, అంటే దేవుని గురించి తెలుసుకోవడం ఎలా అనే విషయాన్ని గురించి ఉపోద్ఘాతాన్ని మనము ఇంచుమించు ఒక 20 వారాల పాటు మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తదుపరి 20 వారాల పాటు దేవుని ప్రజలు, వాళ్ళిరువురు దేవుని గురించి చెప్పిన అభిప్రాయాలని మనం నేర్చుకున్నాం. దేవునికి కొన్ని పేర్లు పెట్టారు. అబ్రహాం అన్నాడు యెహోవా ఈరే అని పిలిచాడు. యెహోవా ఈరే అంటే ఏంటి? యెహోవా ఈరే ఏం ఈరేనో, ఆయన చూచుకొనును, యెహోవా చూచుకొనును అని అర్థం. అలాగే హాగరు ఒక పేరు పెట్టింది ఆయనకి. ఏమని పేరు పెట్టింది? ఆయన చూచుచున్న దేవుడు, ఏల్ రోయి అని పేరు పెట్టింది. ఆ తర్వాత దేవుడు ఆమెతో మాట్లాడుతూ అన్నాడు, నేను ఇష్మాయేల్ అని పిలిచాడు, వినువాడను అని చెప్పాడు. ఇలా దేవునికి పెట్టబడినటువంటి పేర్లని మనం ధ్యానం చేసుకుంటూ ఇప్పటి వరకు 20 పేర్లను గురించి మనం ధ్యానం చేశాం. 20 పేర్లు, దేవునికి పెట్టబడిన 20 పేర్లు. అవి ఏ సందర్భంలో పెట్టారు, ఎలా దాన్ని వర్ణించాలి, ఈ విషయాలను గురించి మనం నేర్చుకున్నాం ప్రియులారా. అందులో భాగంగా మనం నేర్చుకున్నటువంటి ఆ 20 పేర్లు దేవుని యొక్క గుణాన్ని, దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని స్వభావాన్ని మనకు తెలియజేస్తాయి. అందుకనే దేవుని గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నంలో వీటిని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇవాళ కూడా మరొక నామాన్ని, దేవునికి పెట్టబడినటువంటి మరొక నామాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఈ పేరుని మనుషులు ఎవరు ఆయనకి ఇవ్వలేదు. తనకు తానే ఆయన తన స్వభావాన్ని గురించి, తన వ్యక్తిత్వాన్ని గురించి మనకు తెలియజేయడానికి తనకు తానే ఈ పేరును పెట్టుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగము నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనంలో ఆయన అన్నాడు, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. యెహోవా క్వెన్నా, యెహోవా క్వెన్నా. క్వెన్నా అంటే రోషము, క్వెన్నా అంటే రోషము గలవాడు అని అర్థం. ఈ యెహోవా క్వెన్నా అనబడినటువంటి నామం మీరు బయట ఎక్కువగా దీని గురించి వినరు. మామూలుగా మిగిలినవన్నీ యెహోవా షాలేం, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా నిస్సి, ఇవన్నీ మనం పాటల్లో పాడుకుంటూ ఉంటాం. దీని గురించి మాత్రం నేను వెతికాను. యాక్చువల్గా దీనికోసం ఎక్కడన్నా ఒక పాట దొరుకుతుందేమో, స్తుతి ఆరాధనలో పాడుదాం నేను రోషం కలిగిన దేవుడను అని ఎక్కడన్నా దేవుడు పాటల్లో ఎవరైనా రాశారేమో అని వెతికినాను. నాకు ఎక్కడ కనబడలా. అందుకనే సృష్టికర్తను గురించినటువంటి ఆ పాటని స్తుతి ఆరాధనగా ఇవాళ మనం పాడుకున్నాం ప్రియులారా. అయితే దేవుడు రోషము కలిగినటువంటి వాడు, రోషము కలిగినటువంటి వాడును అని చెప్తున్నటువంటి ఆ పదాన్ని హెబ్రీ భాషలో యెహోవా క్వెన్నా అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ క్వెన్నా అనేటువంటి పదం యొక్క మూల అర్థం ఏమిటంటే, తనను కాకుండా మరి ఎవరినైనా తన స్థానములోనికి తీసుకుని వస్తే దానిని సహించలేనివాడు అని అర్థం. హల్లెలూయా. తనను కాకుండా తన స్థానంలోనికి ఇంకెవరినైనా తీసుకుని వస్తే దానిని సహించలేనివాడు దేవుడు అని దీని మూల భాషలో అర్థం, ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే దీని గురించి చాలా చోట్ల, ఇంచుమించు ఒక 100 చోట్ల దీని గురించినటువంటి ప్రస్తావన ఉంది. అన్నిటిని గురించి మనం ధ్యానం చేయలేము కనుక కొన్ని వాక్యాలని, ఎలాంటి సందర్భంలో ఈ దేవుడు తనను గురించి తాను నేను రోషము కలిగిన దేవుడను అని చెప్పుకున్నాడు, ఆ సందర్భం ఏమిటి అనే విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి ఇవాళ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు అయినప్పుడు ఆయన ప్రజలమైనటువంటి మనము ఎలా ఉండాలి ఆయన ఎదుట అనే విషయాన్ని ఇవాళ మనం దేవుని వాక్యంలో నుంచి పాఠముగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నిర్గమకాండము 20వ అధ్యాయం అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? నా వైపు చూడండి, అక్కడ చూడబడలే. ఏం గుర్తొస్తాయి చెప్తారా? 10 ఆజ్ఞలు ఒకసారి.
వినేస్తారేమో, ఎవరన్నా చెప్తే కాపీ కొట్టేస్తారేమో. గట్టిగా చెప్దాం, నేను తప్ప చేసుకోనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని నెంబర్ 3 3 సగం 99% మంది ఫెయిల్. 99% మంది ఫెయిల్. ఎవరు మాన్య, మెర్సీ వాళ్ళిద్దరే ఒకరోజు చెప్తుంటారు. మిగతా వాళ్ళందరూ 5వ దగ్గర నుంచి డౌన్ అయిపోయినారు. ఏమైపోయినారో నాకు తెలియదు. ప్రియులరా, 10 ఆజ్ఞలు ఇది క్రైస్తవ్యానికి మూలమైనటువంటి విషయాలు, బేసిక్స్. ఇవి మర్చిపోకూడదు. మనం నిద్రలో లేపడిగినా చెప్పేయాలి మనం అట్లాంటి విషయాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ధన్యతలు నిద్రలో లేపడిగినా చెప్పేయాలి. ఇవన్నీ బేసిక్స్, క్రిస్టియానిటీకి బేసిక్స్. మర్చిపోకూడదు మనం వాటిని. ప్రియులరా, ఈ 10 ఆజ్ఞలను దేవుడే మనుషులతో మాట్లాడాడు. ఎవరు మాట్లాడారంట? దేవుడే. మోషే ద్వారానో, ఇంకొక ప్రవక్త ద్వారానో మాట్లాడలా. దేవుడు డైరెక్ట్గా వచ్చి మనుషులతో మాట్లాడాడు. చదువుతారా ఒకసారి? 18వ వచనం, 20:18. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. ఇప్పుడు 20వ అధ్యాయం 1వ వచనంలో చదువుదాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి, ఎవరు మాట్లాడారంట? దేవుడే నేరుగా మాట్లాడాడు. సీనాయి పర్వతం మీదకి దిగొచ్చినటువంటి దేవుడు, భూమి కంపిస్తూ ఉండగా, పర్వతములో నుంచి అగ్ని ధూమము లేస్తూ ఉండగా, మేఘములో నుంచి దిగి వచ్చినటువంటి దేవుడు తానే ఇశ్రాయేలు ప్రజలతో భీకర ధ్వని కలిగినటువంటి స్వరముతో ఆయన మాట్లాడాడని దేవుని గ్రంథంలో మనం చదువుతున్నాం. ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుడే మనుషులతో మాట్లాడినటువంటి ఆజ్ఞలు ఎంత ముఖ్యమైనవో మీరు గమనించండి. దేవుడు వీటి గురించి మాట్లాడుతూ ఆయన 4 ఆజ్ఞలని దేవునికి సంబంధించినటువంటి, దేవునికి మనిషికి మధ్య ఉండాల్సినటువంటి అనుబంధాన్ని, రిలేషన్షిప్ని గురించి మాట్లాడడానికి ఉపయోగించాడు. వాటిలో మనము ధ్యానం చేసుకుంటున్నటువంటి భాగము 2వ ఆజ్ఞ. మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి భాగము 2వ ఆజ్ఞ. 2వ ఆజ్ఞ ఏంటి? పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి యందు కానీ, భూమి క్రింద నీళ్ల యందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఆ మాట చెప్పి దేవుడు ఆపేలా. 4వ వచనం అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళిపోవాలంటే 7వ వచనంలోనికి వెళ్ళిపోవాలి. కానీ అక్కడ ఆగి దేవుడు కొంచెం ఎక్స్ప్లెనేషన్ని, వివరణని ఇస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు ఇలా చేయకూడదు అనే దానికి వివరణని ఇస్తూ ఉన్నాడు. చేస్తే ఏమవుతుంది అనే దానికి వివరణని ఇస్తూ ఉన్నాడు. ఇవాళ దాని మీద మనం కొంచెం సేపు శ్రద్ధ పెట్టి దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం మనం చేద్దాం. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఆయన అంటున్నాడు, ఎందుకు అంటే ఆయన చెప్తున్నాడు, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను అంటాడు. ఆయన రోషము గల దేవుడు అనే మాటను మనం చూస్తూ ఉంటాం. మీలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు, వాళ్ళకి బాగా రోషం ఎక్కువ, అది ఇది అని చెప్తుంటారు. ఆ పదము యొక్క అర్థం, ఆ పదము యొక్క నిర్వహణ, ఇంకెవరిని పెట్టినా నేను ఊరుకోను, నన్ను తప్ప ఆ స్థానంలో ఇంకెవరిని పెట్టినా నేను ఊరుకోను అని అంటాడు. అది ఎట్లాంటిది అంటే, మనకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణని నేను చెప్తాను. మనకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణని నేను చెప్తాను. ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమించి 3 బిడ్డలను ఇచ్చారు. బ్లెస్సీ, జెస్సీ, మెర్సీ 3 బిడ్డలను ఇచ్చారు. వాళ్ళు ఒక కాలేజ్ అప్లికేషను, ఉద్యోగానికి అప్లికేషను, ఎగ్జామ్కి అప్లికేషను ఫిలప్ చేసేటప్పుడు
వాళ్ళ పేరు రాసి బ్లెస్సీ శ్రీకాంత్ అని పేరు రాసి క్రింద డాటర్ ఆఫ్ అని ఎవరి పేరు రాయాలా? చెప్పండి, గట్టిగా చెప్పండి, నేనేమనుకోను, చెప్పండి. రాయాలి కదా. నా పేరు రాయకుండా ఇంకెవరి పేరన్నా రాస్తే ఏంటమ్మా చెప్పండి? నా పేరు రాయకుండా ఇంకెవరి పేరన్నా రాస్తే రాయకూడదు. రాయాలనే ఊహ కూడా రాకూడదు. చూసారా, ఒక మనిషి ఇంకొక మనిషికి ఉండేటువంటి రిలేషన్షిప్లోనే ఇంత బలమైనటువంటి విషయం దాగి ఉంటే నా పేరు స్థానంలో ఇంకొకరి పేరు రాయకూడదు, రాయాలన్న ఆలోచన కూడా పుట్టకూడదు. ఒకవేళ అలాంటి ఆలోచన పుడుతూ ఉన్నది అని అంటే ఏదో పొరపాటు జరిగింది, ఆ స్థానంలో నేను ఉండడానికి అర్హుడను కాదు అని అర్థం. ఎందుకంటే వాళ్ళు నా వలన ఈ లోకంలోనికి ప్రవేశించారు. ఇప్పుడు మనం ఎవరి వల్ల ఈ లోకంలో ఉన్నామో? దేవుని వలన ఈ లోకంలో ఉన్నాం. హల్లెలూయా. మనల్ని సృష్టించిన వాడు ఆయన అయినప్పుడు మన కేర్ ఆఫ్ ఎవరై ఉండాలా? ఆయన అయి ఉండాలి. హల్లెలూయా. మన కేర్ ఆఫ్ ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి. ఆ దేవుని కేర్ ఆఫ్గా పెట్టుకోకుండా ఎవరెవరినో కేర్ ఆఫ్గా పెట్టుకొని బ్రతుకుతున్నారు ఈ రోజున ప్రజలందరూ కూడా. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి అందు కానీ, భూమి క్రింద నీళ్ళ యందు కానీ ఉండు ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకంటే అవి ఏవి నిన్ను ఈ లోకములో ఉనికిలోనికి తీసుకుని రాలేదు, అవి ఏవి నిన్ను సృష్టించలేదు. ఈ లోకములో నిన్ను సృష్టించినటువంటి వాడును నేనే, నీ కేర్ ఆఫ్ నేనై ఉండాలి. ఒకవేళ అలా కాకుండా నువ్వు ఎవరినైనా కేర్ ఆఫ్ చేస్తే దేవుడు అంటున్నాడు, నేను రోషము కలిగిన దేవుడు. ఇప్పుడు బ్లెస్సీ చేసి మెర్సీ కేర్ ఆఫ్ ఇంకొకరి పేరు రాస్తే నేను కోప్పడలేదు అనుకోండి, తప్పు నాది అవుతుంది. కోప్పడకపోతే తప్పు నాది అవుతుంది. ఒక తండ్రిని తండ్రిగా గుర్తించడం ఎంత ఇంపార్టెంటో, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి సృష్టికర్తగా గుర్తించడం కూడా అంతే ఇంపార్టెంట్. సృష్టికర్తలు కానటువంటి వారందరినీ సృష్టికర్తల స్థానంలో ఉంచడము ప్రమాదకరము, దేవునికి అసహ్యమైనటువంటి విషయము, దేవునికి ఇష్టము లేని విషయము, దేవునికి రోషము పుట్టించేటువంటి విషయం. ఈ రోజున ప్రపంచం విగ్రహారాధన ఎందుకు తప్పైనది, విగ్రహారాధన ఎందుకు హేయమైనటువంటిది అని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎందుకు హేయమైనదో దేవుని యొక్క లేఖనం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన అంటున్నాడు, నేను తండ్రిని, నేను సృష్టికర్తను, నేను తప్ప మిమ్మల్ని సృజించిన వాడు మరొకడు లేడు. ఇంకెవరికి ఆ స్థాయి లేదు, సృజించేటువంటి స్థాయి మరెవరికి లేదు. నేను సృష్టికర్తను కనుక ఆ సృష్టికర్త స్థానములో నాకు మాత్రమే మీరు మహిమనివ్వాలి, ఘనతనివ్వాలి. అందుకు చెందవలసినటువంటిది ఏదైనా సరే అది నాకు మాత్రమే చెందాలి. నాకు తప్ప ఇంకెవరికైనా ఆ స్థానమునిస్తే నేను చూస్తూ ఊరుకునేటువంటి దేవుడను కాను. హల్లెలూయా. అందుకనే యెహోవా క్వెన్నా, రోషము గల దేవుడు అని అర్థం. ప్రియమైనడు, ఆయనకు ఎందుకు రోషం వస్తుంది? అందుకనే పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక చోట మాట్లాడుతూ అంటాడు, భర్తకు పుట్టు రోషము మహా రౌద్రము గలది అని అంటాడు. ఎందుకు భర్తకు రోషం పుడుతుంది అంటే, తన భార్య తన స్థానంలో మరి ఒకరిని ఉంచుకుంటే ఆ భర్తకి ఏం కలుగుతుందంట? రోషము పుడుతుంది. ఎందుకంటే అది నా స్థానము, అది నేను ఉండవలసినటువంటి ప్రదేశము, ఆ శరీరము నాది, దానిని అనుభవించవలసినటువంటి అధికారము నాకు మాత్రమే ఉన్నది. దానిని నాకు కాకుండా మరి ఒకరికి ఇస్తూ ఉన్నప్పుడు ఆ పురుషుడికి రోషము కలుగుతుందంట, అది మహాక్రోధము కలిగిందంట. వాక్యములో అంటాడు, ఎవడైనను అగ్నిని తన ఒడిలో ఉంచుకుంటే కాలకుండా ఉంటుందా? నిప్పుల మీద తను నడిస్తే తన పాదములు కమలకుండా ఉంటాయా? అలాగే తన పొరుగువాని భార్యను కూడువాడు కూడా నాశనమగును అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియులరా, అది రోషమును గురించినటువంటి అగ్ని. ఈ రోషమును మనం అనుభవిస్తున్నాం కదా. ఈ రోషమును ప్రపంచంలో మనం చూస్తున్నాం కదా, మానవ సంబంధాల్లోనే. ఎందుకు ఇవాళ
కొత్తగా వివాహం చేసుకుని 4-5 ఏళ్ళు కాకముందే భార్యాభర్తలు విడిపోతున్నారు. ఎందుకు ఇవాళ వివాహమైనటువంటి దంపతులు విడిపోలేని పరిస్థితి ఉంటే భర్తల్ని భార్యలు, భార్యల్ని భర్తలు చంపేసి ఉండిపోతున్నారు? కారణం ఏమిటి అంటే రోషము. ఏంటంటది? రోషము. అది నా స్థానము, ఆ స్థానం ఇంకెవరికి? ఒక మనిషికే తన స్థానం మీద ఇంత పట్టుంటే, తన స్థానం మీద ఇంత కోరికుంటే, తన స్థానం మీద ఇంత అజమాయిషి ఉంటే మనిషికే, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడికి ఇంకెంత అజమాయిషి ఉంటుందో ఆలోచన చేయండి. అందుకనే మనము ఆయనను తప్ప ఇంకెవ్వరిని ఆరాధించడానికి వీల్లేదు. మన సృష్టికర్త ఆయనే. ఆయనను తప్ప ఇంకెవరిని పూజించడానికి అవకాశము లేదు. ఇంకెవరికి ఆ స్థానము ఇవ్వకూడదు. అదే దేవుడు అంటున్నాడు, నేను రోషము గల నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఇప్పుడు దేవుడు మనుషుల్ని 2 పార్ట్స్ చేస్తున్నాడు, 2 భాగాలుగా విడగొడుతున్నాడు. మొదటి భాగం దేవునిని ప్రేమించేవారు, అనగా సృష్టికర్తని సృష్టికర్త స్థానంలో ఉంచేటువంటి వారు. రెండవది దేవునిని ప్రేమించని వారు, అనగా సృష్టికర్తకు ఆ స్థానము ఇవ్వనటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరి గురించి దేవుని గ్రంథంలో ఆ సందర్భంలో ఏం మాట్లాడాడు, అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాన్ని మనం ఇవాళ చదువుకుందాం. చదవండి. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. వాక్యంలో చెప్తున్నాడు, భూలోకంలో మనుషులందరినీ 2 భాగాలుగా విభజిస్తాను. మొదటిది ఏంటంటే నన్ను ప్రేమించేవాళ్ళు, రెండవది నన్ను ద్వేషించేవాళ్ళు. సృష్టికర్తగా నన్ను ఆరాధించేటువంటి వారు ఒక బ్యాచ్, సృష్టికర్తగా నన్ను ఆరాధించని వాళ్ళు మరొక బ్యాచ్. సృష్టికర్తగా ఆయనను ఆరాధించే వాళ్ళ విషయంలో దేవుడు ఏం చేస్తాడంట? 6వ వచనం చదవండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించి, నా సృష్టికర్త ఆయనే, ఇంకెవ్వరు సృష్టికర్త కారు, ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఆయన ఒక్కడే, ఆయన తప్ప ఇంకెవ్వరికి సృష్టించేటువంటి శక్తి లేదు. సృష్టికర్త అయినటువంటి యెహోవా ఆయన మాత్రమే. ఆయన నన్ను మట్టిలో నుంచి తీశాడు, నాకు ప్రాణం పోశాడు, నాకు ఆత్మనిచ్చాడు, నాకు జీవాన్ని ఇచ్చాడు. ఈ లోకములో నేను బ్రతుకుతున్నానంటే అందుకు కారకుడు ఆయన మాత్రమే, ఇంకెవ్వరూ కారకుడు కాదు. కనుక మరి ఎవ్వరికి ఆ స్థానము నేను ఇవ్వకూడదు అని నువ్వు నిజముగా దేవునిని గనక ఆరాధిస్తే, దేవుని యొక్క కరుణ నీ వంశం మీద ఎన్ని తరాల దాకా ఉంటుందంట? చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. 1000 తరాల దాకంట. నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తే, యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తే, ఇదిగో ఈయన తప్ప మరొక దేవుడు లేడు, ఆయన తప్ప ఇంకెవరు ఆరాధనకు యోగ్యులు కారు, ఆయన తప్ప మనల్ని ఇంకెవరు సృజించలేదు అనే విషయాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి ఇంకెవరిని మన జీవితంలో ఆరాధనకు యోగ్యులుగా అనుమతించకపోతే 1000 తరాలు నిన్ను ఆశీర్వదిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు నిలబెట్టుకునేటువంటి వాడు. నమ్మినటువంటి వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు నిలబెట్టుకునేవాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన 1000 తరముల వరకు నీ విశ్వాసం గొప్పదైతే, నువ్వు ఆయన మాత్రమే సృష్టికర్త, మరి ఎవడు లేడు నన్ను సృష్టించిన వాడు అని యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచినట్లయితే 1000 తరముల వరకు నిన్ను కరుణించు దేవుడై ఉన్నాడు. నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎక్కడో ఒక చోట దేవుని వైపు తిరిగి నిరంతరము దేవుని సన్నిధిలో ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు కలిగిస్తూనే ఉంటాడు. ఇదొక గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం.
10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఒక బ్లెస్సింగ్ ఇది ప్రియమైనటువంటి వారలారా. రెండవ భాగంలో ఆయన చెప్తున్నాడు, నన్ను ద్వేషించు వారి విషయంలో. ఎవరినంట? ఎవరైతే యెహోవాను సృష్టికర్తగా అంగీకరించక, దేవునిని ఆరాధించక, ఆయన పంపినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక ద్వేషించేటువంటి వారు ఉంటారు. వారి విషయంలో 3-4 తరముల వరకు చదవండి, అందరూ చదవండి. 20వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా చాలు. ఎన్ని తరాల వరకు అంట? 3-4 తరముల వరకు తండ్రుల దోషములను ఎవరి మీదకి పంపిస్తాడంట? కరుణిస్తే ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలముండును. హల్లెలూయా. దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను కూడా దేవుడు ఎంత లిమిట్ చేసుకున్నాడో ఒకసారి ఆలోచించండి. 1000 తరముల వరకు కరుణించేటువంటి దేవుడంట తన మాట వినని, తనని సృష్టికర్తగా అంగీకరించని వాళ్ళని ఎన్ని తరాల వరకు అంట? 4 తరాల వరకు. మ్యాక్సిమం 4 తరాలు. మ్యాక్సిమం తర్వాతి తరంలో వాళ్ళు ఖచ్చితంగా దేవుని వైపు తిరగడానికి అవకాశాన్ని దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇదే రివర్స్లో పెట్టుంటే ఎవరు రక్షించబడేది చెప్పండి కదా? దాన్ని రివర్స్లో చెప్పుంటే దేవుడు రక్షించబడేటువంటి వాళ్ళు ఎంతమంది? అందుకనే దేవుని వాక్యంలో అంటాడు, ఆయన యొక్క కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలము ఉండును. ఆయన దయ ఆయుష్కాలము ఉంటుంది అని దేవుని గ్రంథంలో తెలియజేస్తున్నారు ప్రియులారా. వాక్యంలో అంటున్నారు, భక్తిహీనులైనటువంటి వారు దేవునిని ద్వేషించేటువంటి వారి విషయంలో 4 తరముల వరకు, 3 తరముల నుంచి 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించేటువంటి వాడై ఉన్నాడు. తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించేటువంటి వాడై ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ మీరు విగ్రహారాధకులుగా బ్రతుకుతూ ఉన్నట్లయితే, మీరు దేవునిని ఎరుగనటువంటి వారుగా బ్రతుకుతూ ఉన్నట్లయితే, సృష్టికర్తను ఆరాధించేటువంటి అనుభవం మీలో లేకపోతే, దేవుడు మీ తర్వాతి కొన్ని తరములను, ఒక 3-4 తరములను దేవుని వైపునకు తిరిగేటువంటి అవకాశమును ఇవ్వడు. అందుకనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఐగుప్తీయులు దేవుని యొక్క సమాజంలో చేరొచ్చంట. ఎన్ని తరముల తర్వాత తెలుసా? 3 తరముల తర్వాత. హల్లెలూయా. 3 తరములు. ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు 3 తరాలు, అంటే 300 ఇయర్స్ తర్వాత ఐగుప్తీయులు వచ్చి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళలో కాపురం ఉండడానికి అవకాశము ఉన్నది. ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో చెప్పేటువంటి మాటలు. ఆయన రోషము, ఆయన కోపము మనుషుల మీద ఉంటుంది. ఆయన కోపం ఎలా ఉంటుందంటే, ఈ తరములో చేసినటువంటి వారి యొక్క పాపమును తరువాతి తరములోను 3-4 తరముల వరకు పంపిస్తూ, బహుశా 4-5 తరములలో అనేక మందిని మరలా తన వైపునకు తిప్పుకునేటువంటి దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. అందుకనే ఆయన రోషము కలిగినటువంటి ఈ మాటని విగ్రహారాధన గురించి చెప్పిన ప్రతిసారి చెప్తూ వచ్చాడు. విగ్రహారాధన గురించి చెప్పిన ప్రతిసారి చెప్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతూ ఉన్నది. వాక్యంలో చెప్తున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటువంటి మనుష్యుల యొక్క భక్తిహీనత మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యమును,
సత్యమును, సృష్టికర్తను తెలియజేస్తున్నటువంటి మనుషుల మీద ఎవరైనాను ఈ సత్యమునకు ఆటంకముగాను, అవిధేయులుగాను, దాన్ని ప్రకటించడానికి అడ్డుబండలుగాను నిలబడుతూ ఉన్నట్లయితే వాళ్ళ మీద దేవుని యొక్క తీవ్రమైనటువంటి ఉగ్రత పరలోకము నుంచి బయలుపరచబడుతూ ఉన్నది. ఎందుకంటే దేవుని గురించి తెలియసఖ్యమైనది ఏదో అది వారి మధ్య విసిదమై ఉన్నది. దేవుని గురించి నేనే మిమ్మల్ని కన్నవాడను, నేనే సృష్టించిన వాడను, నేను తప్ప ఇంకెవరూ మిమ్మల్ని సృష్టించలేదు, ఈ లోకములో ఉండేటువంటి ఏ వస్తువు మిమ్మల్ని సృష్టించలేదు, ఈ లోకములో ఉన్నటువంటి ఏ చెట్టు, ఏ పుట్ట, ఏ రాయి మిమ్మల్ని సృష్టించలేదు, నేను తప్ప ఇంకెవరు సృష్టించలేదు అనే విషయము ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటన్నిటినీ చూడడం ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉన్నది. దేవుడు అది వారికి వివరంగా చూపించాడు. దేవుడు దాన్ని విశదీకరించాడు. ఇవన్నీ కేవలము నా సృష్టి, ఇవన్నీ కేవలము నా సృష్టి. కాబట్టి దేవుడు వాటిని గురించి విశదపరిచాడు. ఆయన అదృశ్య లక్షణములు, ఏ లక్షణం అంట? కనబడకుండా ఉండేటువంటి లక్షణం. దేవుని యొక్క గుణం అంటది. దేవుడు కనబడేవాడు కాదు. హల్లెలూయా. ఆయన అదృశ్య లక్షణములు అనగా దేవుని యొక్క నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని, అంటే భూమి పుట్టించిన నాటిని మొదలుకొని సృష్టించబడిన వస్తువుల ఆలోచించుట వలన తేటపడుచు ఉన్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఈ సృష్టిని చూడటం వలన, దానిని ఆలోచించడం వలన దేవుని యొక్క గుణాలేంటో, దేవుని యొక్క నిత్యశక్తి, దైవత్వము ఈ ప్రపంచంలో కనబడుతూ ఉంది. దానిని గుర్తించలేకపోతే అది వాళ్ళ యొక్క మూర్ఖత్వమే. ఎందుకంటే నేను ఎంత మేరకు చెప్పాలో వాళ్ళకి, నేను ఒక్కడినే సృష్టికర్తను, ఇంకెవరు లేరనే విషయం ఎంత మేరకు చెప్పాలో అంత మేరకు నేను వాళ్ళకి చెప్పేశాను అని అంటున్నాడు. చదమ్మా. మరియు వాళ్ళు దేవునిని ఎరిగియో ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ తమ వాదముల యందు వాళ్ళు దేవునిని ఎరిగి ఉన్నారంట. దేవుడంటే శక్తి కలిగిన వాడని వాళ్ళకి తెలుసంట. దేవుడే ఈ సృష్టినంతటిని సృష్టించిన వాడని వారికి తెలుసంట. ఇవన్నీ తెలిసి కూడా ఈ సృష్టిని గురించి చెప్తున్నటువంటి వాళ్ళతో వాదానికి దిగుతున్నారు తప్ప వాళ్ళు మారడం లేదు. వాళ్ళల్లో మారు మనసు కనబడడం లేదు. వాళ్ళకి తెలిసే వాళ్ళు వివాదాలు సృష్టిస్తూ ఉన్నారు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి అనే ఆలోచన వాళ్ళకి లేదు. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. తాము జ్ఞానులమని అనుకుంటూ ఏమైపోయారంటే వాళ్ళు బుద్ధిహీనులయ్యారు. ఎందుకంటే దేవుణ్ణి గుర్తించేటువంటి వాడు బుద్ధిమంతుడు, దేవుణ్ణి దేవుడిగా ఎరిగేటువంటి వాడు బుద్ధిమంతుడు, దేవుని స్థానాన్ని దేవునికి ఇచ్చేటువంటి వాడు బుద్ధిమంతుడు. ఇప్పుడు అంటున్నాడు, వారు అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకుంటూ వాళ్ళు ఏమైపోయారంట? బుద్ధిహీనులైపోయారు. చదువు. వారు అక్షయుడగు అనగా నశించిపోని, క్షయమైనదంటే నశించిపోయేది, అక్షయమైనదంటే నశించిపోనిది. అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. వాళ్ళు అక్షయుడైనటువంటి దేవుని యొక్క మహిమను ఏ రూపంలోనికి మార్చారంట? మనుషుల యొక్కయు, చదవండి, మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, 4 కాళ్ళుండే జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా. ఆ మహిమ ఎవరికి చెందాలంట? హల్లెలూయా. చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వే నన్ను సృష్టించిన దానం అని చెప్తున్నప్పుడు ఆ జనములు చెల్లించే మహిమంతా ఎవరికి చెందాలంట? ఆకాశమందున్నటువంటి దేవునికి చెందాలి. హల్లెలూయా. ఆకాశమందున్న సీనుడా నీ తట్టు కనులేతుచున్నాను, నేను నీ తట్టు కనులేతుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా
నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్నటువంటి దేవుడు మహిమ ఆయనకు మాత్రమే చెందాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే చతుష్పాద జంతువులకి, మనుషులకు, పక్షులకు, పురుగులకు దేవునికి చెందవలసిన మహిమను ఇస్తూ ఉన్నాం. దేవునికి చెందవలసిన మహిమను ఇస్తాం. ఇక్కడ ఉండేటువంటి యవనస్తుల కొరకు మీరు విగ్రహముల జోలికి వెళ్తున్నప్పుడు దేవునికి ఇవ్వాల్సిన మహిమని ఎవరికి ఇస్తున్నారంట? మీరు ఏ ప్రతిమలను అయితే చేసుకొని పూజిస్తున్నారో వాటికి ఇస్తున్నారు. మీరు సంతోషించాలంటే దేవుని యందు సంతోషించాలి, ఆరాధించాలంటే దేవునిని ఆరాధించాలి, స్తుతించాలంటే దేవునిని స్తుతించాలి. అంతేకాని దేవుని మహిమను మనుషులకి, జంతువులకి, పక్షులకి, పురుగులకి ఇవ్వకూడదు. విగ్రహారాధన ఎందుకు తప్పు? ఇందాక మొదటి రీజన్ చెప్పాను. ఆ స్థానంలో దేవుడే ఉండాలి. ఎవరికైనా ఇస్తే దేవునికి కోపం వస్తుంది. నేను రోషము కలిగిన దేవుడను. రోషము కలిగినటువంటి దేవుడు ఇక్కడ కూడా చెప్తున్నాడు, వారు అక్షయుడగు నా మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేశారంట. వాటి రూపాలకు మార్చేశారంట దేవుని మహిమను. నువ్వు ఏ రూపానికి మార్చిపెట్టుకోండవు? కొంతమంది రూపానికి మార్చిపెట్టుకో ఉంటారు. ఏ రూపానికి చెప్పండి? ఒక 500 నోటు ఆడ పెట్టుకొని రూపానికి. వాక్యంలో అంటాడు, మీరు దేవునికిని సిరికిని ఒకే టైంలో దాసులుగా. చెప్పండి, ఎవరికి? అసలు ఆ మాట చెప్పడం ఎంత కష్టంగా ఉందో చూడండి. నోరు తెరిచి చెప్తున్నారేమో. చెప్పండి, దేవునికి సిరికి, డబ్బుకి. సిరి అంటే డబ్బు. దేవునికి సిరికి ఒకే టైంలో దాసులుగా ఉండడం. ఒకడు దేవునికి సేవకుడు అవ్వాలంటే దేవుని సేవకుడు అవ్వాలి, లేదంటే డబ్బుకి సేవకుడు అవ్వాలి. రెండిటి మధ్యలో ఉంటానడం జరిగేటువంటి పని. ప్రియులరా, మన విగ్రహారాధన ఏ వైపుకి వెళ్ళుందో ఆలోచించండి. వేటికి మనం మహిమను చెల్లిస్తున్నాం, వేటికి వాల్యూ ఇస్తున్నాం, వేటికి ఘనతను చెల్లిస్తున్నాం. ఇవి లేకపోతే నేను లేను అని వేటి గురించి అనుకుంటూ ఉన్నాం. దేవుని కంటే బెస్ట్ ప్లేస్లో ఎవరిని మనం పెడుతూ ఉన్నాం, అది విగ్రహం అవుతుంది. 24-25 కూడా చదువుకుందాం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు, వాళ్ళు దేవుని మహిమను మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు రూపములోనికి మార్చారు కనుక దేవుడు ఏం చేశారంట? మనుషుల యొక్క శరీరములను పరస్పరము అవమానించుకునేటట్లుగా చేశారు. వాటి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అట్లాంటి వాళ్ళు ఆదివారం చర్చిలో ఉంటాం, మంగళవారం, బుధవారం తిరణాలు జరిగితే తిరణాల్లో ఉంటాం. మనం ఎట్లున్నామంట? దేవుని యొక్క మహిమను సృష్టికర్త ప్రతిగా సృష్టమును పూజించి సేవిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, మనం ఎలాంటి వారంగా ఉన్నామో ఆలోచించండి. మన దేవుడంట రోషము కలిగిన దేవుడు. 26వ వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వభావ విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలనే పురుషులు కూడా స్త్రీల యొక్క స్వాభావిక ధర్మమును విడిచి పురుషులు అవాంఛనీయమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. అందుకనంటే దేవుడు వాళ్ళని
భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. 28వ వచనం లాస్ట్ లైన్లో అంటాడు, వాళ్ళని భ్రష్ట మనస్సుకు అప్పగించారు. ఇది దేవుని యొక్క దీనివల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఇవన్నీ. దేవుణ్ణి దేవుడిగా ఆరాధించకపోవడం వల్ల వచ్చే ప్రమాదాలు. 29, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అని వాటితో నిండుకొనిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగువారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచూ ఉన్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో కూడా సంతోషముగా సమ్మతించుచు. పర్వాలేదులే, నీ కొడుకు ఆడ పోయి డ్యాన్సులు వేస్తూ ఉండడమ్మా తిరణాల కాడ అంటే పిల్లకాయలు కదా, పానీలే అంటే వాళ్ళని దేవుని ఉగ్రతకు నువ్వే తీసుకెళ్ళి పెడుతున్నావు. దేవుని ఉగ్రతకు నువ్వే తీసుకెళ్ళి పెడుతున్నావు. టపాసులు ఎట్టగాలని మొన్న కాలనీయా ఎవరిని ఎక్కడ పెడుతున్నారు మీరు? వాళ్ళని దేవుని ఉగ్రతలోనికి తీసుకెళ్ళి పెడుతున్నారు. మీ అంతటి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమాపత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 32 వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఓపికగా చదవండి. మీరు దేవునిగా ఆరాధించకపోతే దానివలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని కింద ఉండే లైన్లన్నింటిలో మీకు కనబడుతుంది. ఇప్పుడు మనం చదువుకున్న విషయాలన్నీ అవే. వాళ్ళు దేవునిగా అంగీకరించక సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి దేవుని ఎదుట వాళ్ళు కోపము తెప్పించుకునేటువంటి వారిగా మారిపోతూ ఉన్నారని దేవుని వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. సృష్టికర్త స్థానం దేవునిది. ఆ స్థానంలో ఆయన్ని తప్ప ఇంకెవరిని పెట్టకూడదు. ఆ స్థానంలో ఆయన తప్ప ఇంకెవరిని ఉంచడానికి దేవుడు అంగీకరించడు. ఆయన తన మహిమను ఇంకొకరితో పంచుకోవడానికి దేవుడు ఇష్టపడడు అని దేవుని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనం. ఏలయనగా వేరొక దేవునికి, గట్టిగా చదవండి, నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఏమని చెప్తున్నాడు వాక్యంలో అక్కడ? ఏలయనగా వేరొక దేవునికి, నేను తప్ప ఇంకొక దేవుడు నీకు, వేరొక దేవునికి నువ్వు చేయకూడదు. ఎందుకంటే ఆయన నామము ఏం పేరంట? ఆయన పేరు యెహోవా క్వెన్నా. నేను రోషము గల యెహోవా అని ఆయనకు పేరు. ఆయన రోషము గల దేవుడు. ఇది ఎవరి గురించి చెప్తుంది? ఈ సందర్భం ఏంటో నేను మీకు చెప్తా. రెండవది, ఎలా మనము దేవుని ఆరాధించేటప్పుడు, ఒకటి విగ్రహారాధన, రెండవది దీని ప్రభావం మన మీద ఎలా పడుతుంది అని చెప్తా. ఇక్కడ చెప్పబడింది దేని గురించి చెప్పబడిందంటే 34వ అధ్యాయం నుంచి ఈ అధ్యాయంలో ఉండేటువంటి మాటలన్నీ దేని గురించి చెప్పబడిందంటే, దేవుడు మోషే రెండోసారి దేవుని కొండ మీదకి వెళ్ళాడు. మొదటిసారి పలకలను కింద పగలగొట్టేశాడు. దేవుడు కొత్త పలకలను చేసుకొని పైకి రమ్మని చెప్పాడు. అందుకని రెండోసారి కొత్త పలకలు చేసుకుని పైకి వెళ్తే దేవుడు ఆ పలకల మీద 10 ఆజ్ఞల్ని రాస్తూ ఉన్నాడు. ఆ రాయడానికి ముందు మోషే అడిగాడంట, అయ్యా నువ్వు దేవుడు నాతో మాట్లాడుతున్నావు, బాగానే ఉంది, నేను నిన్ను చూడాలి ఒకసారి అంటే, మోషేతో దేవుడు అన్నాడంట, నువ్వు నన్ను చూడలేవు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 34వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆ విషయాలు ఉంటాయి.
నువ్వు నన్ను చూడలేవు, నా ముఖాన్ని చూడలేవు, నేను నా చేతిని అడ్డం పెట్టి నీ ముఖానికి నిన్ను దాటి వెళ్ళిపోతాను, నా వెనక వైపు మాత్రమే నువ్వు చూస్తావు, అప్పుడు కూడా నువ్వు నిలబడతావు లేదో నాకు డౌటే అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ తన వెనక పక్క ఆయనకు చూపించి ఆయన నామాన్ని, యెహోవా నామమును ప్రకటించాడంట. యెహోవా నామమును ప్రకటించాడు. యెహోవా అతనిని దాటి వెళుతూ, యెహోవా కనికరము, 6వ వచనం, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపును, దోషమును, అపరాధములను, పాపమును క్షమించును గాని ఆయన ఎంత మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభువు మా మధ్యలో ఉండి మాతో కూడా రావలెను, వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మల్ని నీ స్వాస్థ్యముగా చేసుకోమని చెప్పాడు. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచు ఉన్నాను. హల్లెలూయా. దేవుడు వాళ్ళతో నిబంధన చేశాడంట. ఏ నిబంధన అంటే, నన్ను తప్ప ఇంకెవరిని మీరు పూజించుకో, నన్ను తప్ప ఇంకెవరిని పూజించుకో, ఎందుకంటే నేను రోషం కలిగినటువంటి దేవుడు అని చెప్పి, ఈ నిబంధనని మీరు ఎట్లా మీరే అవకాశం ఉంటుంది, ఎట్లా క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే చెప్తున్నాడు 15వ వచనంలో, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము, వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము. వేసేసి బిర్యానీ చేసి మన ఇంటికి పంపిస్తే వాని బలి ద్రవ్యమును తినకుండా చూసుకొనుము. నేను చెప్పట్లా, మళ్ళా చదువుకోండి ఆ వాక్యం, చదవండి 15వ వచనం. ఆ దేశపు నివాసులతో నిబంధన చేయకుండా జాగ్రత్త పడుము, వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు నిన్ను పిలుస్తాడు, నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా పిలుస్తారు. పిలుస్తారు. నువ్వేం చేయాలంట, దాన్ని తినకుండా జాగ్రత్తగా, నిన్ను ఇతర దేవతల వైపునికి ఆకర్షించేటువంటి నియమాలు దేవుడు చెప్తున్నాడు. రోషము కలిగినటువంటి దేవుడు, నువ్వు దాంట్లో పడిపోకుండా ఎలా ఉండాలి కేర్ఫుల్గా చెప్తున్నాడు. ఎప్పుడెప్పుడు పడిపోయే ఛాన్స్ ఉంది చెప్తున్నాడు దేవుడు. పొంగలి ప్రసాదం ఈ దేవుడి కడబెట్ల, యూట్యూబ్లో చూసి అదేం కాదంటే తినేయచ్చు అంట, అదేం కాదంటే తినేయచ్చు అంట. ఏముంది, ఏముంది బాబు అక్కడ? ఇశ్రాయేలు ప్రజలు, ఇది అయిపోయిన తర్వాత సంఖ్యాకాండంలోకి వెళ్తే ఇశ్రాయేలు ప్రజలు బార్డర్ దాకా వచ్చేసినారు, వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతారు. 4-5 కిలోమీటర్లు దాటితే వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతారు. ఒక రాజ్యం ఉంది, మోయాబు రాజ్యం. మోయాబు రాజ్యంలో బాలాకు అనే రాజు ఉన్నాడు. ఆయనకి ఇశ్రాయేలు ప్రజలకి అవతలకి వెళ్ళిపోవడానికి దారి ఇస్తే చాలా సింపుల్ అయిపోయి ఉండేది. కానీ ఆయన భయం వేసింది, వీళ్ళందరూ నా దేశం మీద పడి మొత్తం మమ్మల్ని అందరినీ చంపేసి దేశాన్ని ఆక్రమించుకుంటారని భయం వేసి శపించడానికి ఒక మంత్రగాడిని పిలుచుకున్నారు, పేరు బిలాము. ఆయన వచ్చి వీళ్ళని శపించడానికి ట్రై చేశాడు, కానీ ఫెయిల్ అయినాడు. శాపనార్థానికి బదులుగా ఏమొస్తుందంటే ఆయన నోట్లో నుంచి ఆశీర్వాదం. ఇశ్రాయేలు ప్రజలు దీవించబడును గాక, దేవుడు వాళ్ళని విస్తరింపజేయను గాక, దేవుడు వాళ్ళకి సమృద్ధిని, ఇట్లా చెప్తా ఉంటే రాజు కోపం వచ్చి, భలేవాడువయ్యా,
వాళ్ళని మమ్మల్ని దీవించి వాళ్ళని శపిస్తావు, నిన్ను పిలుచుకొస్తే వాళ్ళని దీవిస్తున్నావు, నువ్వు పో చేసిన చాలు కానీ అని తరిమైపోతా ఉండి లాస్ట్లో నేను నీకు మంచిగా వెండి బంగారం డబ్బులు ఇవన్నీ ఇచ్చి పంపించాలనుకున్నాను, నువ్వేమో వాళ్ళని దీవిస్తున్నావు మమ్మల్ని వదిలేసి అని అంటే నేనేం చేయలేను, దేవుడు ఏం చెప్తే అది చేయాలి కదా అని అనుకుంటా కిందకి దిగిపోతూ రాజుగారి ఇంటికి పోయి రాజుగారి ఇంట్లో మరి భోజనం చేశాడేమో మనకు తెలీదు. భోజనం చేస్తూ ఉండగా ఆయనకు మాట చెప్పాడంట. ఏంటో తెలుసా? వీళ్ళు ఇంతవరకు పాపం చేయలేదబ్బా, ఇశ్రాయేలు ప్రజలు ఇంతవరకు పాపం చేయలేదు. ఏ పాపం చేయలేదు? వాళ్ళు విగ్రహాలను పూజించలా, వాళ్ళకి వ్యభిచారం అలవాట్లేదు, అన్ని జనులతో వ్యభిచారం వాళ్ళకి అలవాట్లేదు. ఈ రెండు విషయాలు వాళ్ళు పాపం చేయలేదు, వాళ్ళలో ఏ వంకరతనము లేదు. ఎందుకు శపిస్తాడు దేవుడు వాళ్ళని? నువ్వేం చేయాలో తెలుసా? వాళ్ళని పాపం చేసేటట్టు చెయ్యి చాలు, వాళ్ళని పాపం చేసేటట్టు చెయ్యి అని ఐడియా ఇచ్చినాడు. ఎట్లా అని ఆలోచించినాడు. ఏముంది, తిరణాలు పెట్టి మీ ఊర్లో అన్నాడు. ఏం చేయాలంట? తిరణాలు. ఎక్కడ పెట్టాలి తిరణాలు కూడా? ఊరి అవతల పెట్టు, మీ దేశానికి యువతల వాళ్ళకి మీకు మధ్యలో పెట్టు. తిరణాలు జరుగుతూ ఉంటాయి, డ్రమ్ములు డప్పులు మోగుతూ ఉంటాయి, డీజేలు సౌండ్ వస్తూ ఉంటాయి, డిక్ చిక్ డిక్ చిక్ డిక్ చిక్ డిక్ చిక్ అని సౌండ్లు వస్తూ ఉంటాయి. జనాలందరికీ రావాలని ఆశ ఉంటుంది, కానీ మళ్ళీ పోతే ఏమవుతుందో పోకపోతే ఏమవుతుందో అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు నువ్వు పోయి ఏం చేయాలో తెలుసా? మీరు మా ఊరికి వచ్చి ఉన్నారా, రండి 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 అని పిలిచి వాళ్ళందరినీ కూర్చొని పెట్టి వాళ్ళకి మంచిగా భోజనం పెట్టి పంపించండి. మటన్ బిర్యానీ పెట్టండి, కానీ ఆ మటన్ దేవుడికి పెట్టింది అయి ఉండాలా. విగ్రహార్పితం చేసి మటన్ బిర్యానీ పెట్టారు. మటన్ బిర్యానీ పెట్టడంతో ఆగల ఆయన. ఆ దేశంలో ఉండేటువంటి కొంతమంది అందమైనటువంటి స్త్రీలను రెడీ చేసి వచ్చినటువంటి భోజనానికి వచ్చిన వాళ్ళందరితో మీరు వ్యభిచారం చేయండి అని చెప్పారు. వ్యభిచారం చేశారు. దేవుడు తీవ్రమైనటువంటి ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చి పడిపోయింది. ప్రియులారా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, దేవుడు నువ్వు ఎలా దారి తప్పే అవకాశం ఉందో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన నేను రోషము కలిగిన దేవుడును, నువ్వు వాళ్ళతో పొరపాటున నిబంధన చేసుకుంటావేమో, ఆ విగ్రహం దగ్గరికి వెళ్తావేమో, వాళ్ళు పెట్టింది తింటావేమో, జాగ్రత్తగా ఉండు. నెంబర్ 3, 16వ వచనం. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకుని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. చాలు. 3వది ఎట్లంట మనల్ని అటువైపు లాగేసేది? ఈ మధ్య ఒక పెళ్లి సంబంధం కోసం మాట్లాడుతున్నాం చోటపాలెంలో. మంచిగా దేవుని మందిరానికి వస్తారు వాళ్ళు, మంచి సంబంధం చూడాలనుకున్నారు. సరే, మన సహవాసంలో క్రైస్తవ విశ్వాసులు ఎవరైనా ఉన్నారేమో అని వెతుకుతూ ఉండేటువంటి టైంలో వాళ్ళు ఒక సంబంధం కుదుర్చుకొని, పాస్టర్ గారు అమ్మాయికి సంబంధం కుదిరింది అని చెప్పినారు. ఎవరిది సంబంధం ఏంటంటే, మా ఆమె వాళ్ళ అన్న కొడుకు బావవుతాడు అమ్మాయికి అని చెప్పాడు. నేను అడిగినాను, వాళ్ళు విశ్వాసులా అని. లేదు. మరి ఎట్లా ఇస్తున్నారండి? నిన్ను సృష్టికర్తను ఆరాధించకుండా చేసేటువంటి మరొక బలమైన సాధనం వివాహము. హల్లెలూయా. పెళ్లి చేసుకోబోతున్నటువంటి బిడ్డలారా, సృష్టికర్తను ఆరాధించకుండా చేసేటువంటి ఇంకొక ఆయుధం ఏంటంట? పెళ్ళి. ఎవరిని వివాహం చేసుకోవాలంట చెప్పండి? విశ్వాసి అయినటువంటి స్త్రీలను చేసుకోండి, విశ్వాసులైనటువంటి పురుషులను వివాహం చేసుకోండి. అంతేగాని మీ యొక్క విశ్వాసమును పోగొట్టి సృష్టికర్తను ఆరాధించకుండా సృష్టిని పూజింపజేసేటువంటి వారి యొక్క సహవాసములోనికి ప్రవేశించబాకండి. నీవు నీ కుమారునికి నీ కుమార్తెకు వారి కుమార్తెలను పుచ్చుకొని నీడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. కాబట్టి
ఒకవేళ ఇప్పటికే మేము పలానా అమ్మాయిని చేసుకోవాలని డిసైడ్ అయిపోయి ఉన్నాము, మేము ఇష్టపడి ఉన్నాము కాబట్టి మేము చేసుకోవాలనుకుంటున్నాము అని అంటే కండిషన్స్ అప్లై అని పెట్టండి. ఏంటి కండిషన్ అంటే, నువ్వు యేసు ప్రభు దేవుడని అంగీకరిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను దేవునిని ఆరాధించినట్లుగా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నువ్వు కూడా ఆరాధించడానికి ఇష్టపడితే నేను నిన్ను వివాహం చేసుకుంటాను. అన్నిటికీ ఉంటుంది కదా కండిషన్స్ అప్లై. మీ నెత్తిపైన కూడా ఒక కండిషన్ అప్లై అని పెట్టుకోండి. ఏంటో తెలుసా? నేను సృష్టికర్తను ఆరాధించేటువంటి వాడు, నువ్వు కూడా సృష్టికర్తను ఆరాధిస్తానంటే మన వివాహం జరుగుతుంది, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అర్థమవుతుందా? అర్థమవుతుందా అంటే యవనస్తులు అందరూ తలకాయలు దించి బుడ్డోళ్ళు అందరూ తలపైకి ఎత్తున్నారు. నాకు డౌట్గా ఉంది, వాళ్ళకంటే ముందు వీళ్ళు చేసేసుకుంటారేమో. ప్రియులరా, జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. మనల్ని రోషము కలిగినటువంటి దేవునిని ఆరాధించనివ్వకుండా, దేవుని యొక్క కోపోద్రేకమును, పరలోకము నుంచి పంపించబడినటువంటి ఉగ్రతని మన మీదికి ప్రసరింపజేసేటువంటి ఆయుధాలు ఇవి. ప్రసరింపజేసేటువంటి ఆయుధాలు. అందుకనే ఆ లాస్ట్ లైన్లో అంటాడు, పోత పోసిన దేవతలను మీరు చేసుకొనకూడదు. 18వ వచనం చదవమ్మా. ఓకే అది వదిలేసి వాక్యంలో తెలియజేస్తున్నాడు, దేవుని సన్నిధిలో నువ్వు దేవునిని మాత్రమే ఆరాధించాలి, సృష్టికర్త అయిన దేవునిని. దాన్ని వదిలేసి సృష్టము వైపునకి నువ్వు వెళ్ళకూడదు. ఇంకొకసారి మీరెవరు డీజేల కాడ కనబడకూడదు, మీరెవరు తిరణాల కాడ కనబడకూడదు, మీరెవరు ప్రసాదాల లైన్లో ఉండకూడదు. దేవుని ఉగ్రతను మీరే సంపాదించుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. దేవుని ఉగ్రతను మీరే సంపాదించుకుంటున్నారు. బిర్యానీ తినాలని ఉందా? ఆ పండగ రోజు మీరే చేసేయండి, 10 కిలోలు బిర్యానీ. 10 రోజులు తింటారు ఇళ్లల్లో ఉండేవాళ్ళు. దానికోసం అక్కడికి పోవడం ఎందుకు? దేవుని సన్నిధిలో ఉండాల్సిన మనం దేవునికి దూరంగా బ్రతకూడదు. ద్వితీయోపదేశకాండం 4:24. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడు. ప్రతి చోట విగ్రహారాధన కనబడితే ఆ నెక్స్ట్ లైన్లో ఇది ఉంటుంది చూడండి, 23వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలను. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడనై ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 1 యోహాను పత్రిక 5:21 వచనం చదువుదాం. 1 యోహాను పత్రిక 5:21 వచనం. లాస్ట్. ఆమెన్ చెప్పండి. ఆమెన్. చిన్నపిల్లలారా ఎవరి జోలికి పోబాకండి. చెప్పండి గట్టిగా. ఈ పక్కన ఈ సౌండే రావడం. చెప్పండి. మీరే ప్రమాదంలో ఉండరు. ఎక్కడికి వెళ్ళకూడదు? విగ్రహముల జోలికి వెళ్ళకుండా జాగ్రత్త పడుడి. జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయోపదేశకాండంలోని 6:15 చదువుదాం. ఎందుకు? పైన 14 వచనం. మీరు ఇతర దేవతలను అనగా ఆయన మీ చుట్టూ జనముల దేవతలను సేవింపకూడదు. అనగా మీ చుట్టూ ఉన్నటువంటి జనముల దేవతలను మీరు సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను
నిర్మూలన చేస్తుంది, దేవుని సన్నిధిలో లేకుండా చేసేస్తుంది మిమ్మల్ని. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. యెషయా గ్రంథం 42:8. యెషయా గ్రంథం 42:8. ఎంతసేప కనబడలేదా? యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు ఎవరికి చెందనీయడంట? వాక్యం అంటాడు, నేను రోషము గల యెహోవాను. హల్లెలూయా. యెహోవా క్వెన్నా, యెహోవా క్వెన్నా. ఇది బహుశా మనం బయట ఎక్కడ పాటల్లో కానీ కీర్తనల్లో కానీ ఆరాధనలో కానీ మనకు వినపడదు ఈ పదం. ఎందుకంటే దీని మీద ఎవరు శ్రద్ధ పెట్టరు. నేనైతే చాలా పాటలు ఎతికాను స్తుతి ఆరాధన కొరకు. రోషం గల దేవుడవు అని పదం ఎక్కడైనా కనబడుతుందేమో, ఏ చరణంలో అయినా కనబడుతుందేమో అని. ఎక్కడ కనబడలా. దేవుని చిత్తం అయితే మనం రాద్దాం, రోషం కలిగినటువంటి దేవుని గురించి ఒక పాటని మనం రాద్దాం. ప్రియులరా, ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. అది ఆయనే చెప్తున్నాడు, నేను రోషము కలిగిన దేవుడను. నా క్యారెక్టర్ ఇది. ఈ స్థానంలోనికి ఇంకెవరిని రానిబాక. రాణిస్తే నాకు ఎందుకు కోపం వస్తుందో తెలుసా? ఒక పిల్ల, ఒక కుమారుడు, ఒక కుమార్తె తన తండ్రి స్థానంలో తండ్రి పేరు కాకుండా మరి ఒక పేరును ప్రస్తావిస్తే ఆ తండ్రికి ఎంత కోపం వస్తుందో అట్లాంటి రోషము నేను కూడా కలిగి ఉంటున్నాను. ఎందుకంటే మీ కేర్ ఆఫ్ నేను అవ్వాలి, మీ కేర్ ఆఫ్ నేను అవ్వాలి. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళందరూ నన్ను జ్ఞాపకం చేసుకుని పిలవాలి. లెటర్ రాసేటప్పుడు ఏమని రాస్తాం? కొంచెం మాన్య అని రాస్తే పోస్ట్ ఆయన ఇంట్లోనే పెట్టుకుంటాడు. దాన్ని తేడు మామూలుగానే తేడు అనుకోండి, ఆయన అది వేరే విషయం. ఇంట్లోనే పెట్టుకుంటాడు ఆయన. ఎందుకు అని అడిగితే ఆయన రీజన్ ఏం చెప్తాడంటే, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, కొంచెం మాన్య గుడ్రపాడు అని రాసింది, ఎవరో ఆ అమ్మాయి మనకేం తెలుసు అనుకుంటాను. కొంచెం మాన్య డాటర్ ఆఫ్ ఏమని పిలవాలా? రవిశేఖర్ కొంచెం అని రాస్తే, ఓహో రవిశేఖర్ వాళ్ళ కొడుక, ఈడు రవిశేఖర్ కూడా ఎవరు, ఈడు కూడా నాకు తెలియదే అని అనుకుంటే, కొంచెం మాన్య కేర్ ఆఫ్ జయరామయ్య అని రాస్తే వెలుగుతుంది బల్బు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కేర్ ఆఫ్ దేవుడై ఉండాలి. హల్లెలూయా. నీ కేర్ ఆఫ్ దేవుడై ఉండాలి. నీ వెనక, నీ పేరు వెనక ఆయన కనబడాలి. నీ పేరు వెనక వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నాళ్ళు, క్రిస్టియన్స్ అని చెప్పాలి. హల్లెలూయా. దేవుని గురించి చెప్పుకునేదానికి ఏమాత్రము జంకకూడదు, వెనకడికి వేయకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలాగున దేవుని ఆరాధించడానికి, ఆయనను మాత్రమే పూజించి మహిమను ఆయనకు మాత్రమే చెల్లించి రోషము కలిగినటువంటి దేవునికి రోషము కలిగిన కుమారులము కుమార్తెలమై ఉండడానికి దేవుడు తన కృపను మనకందరికీ దయచేయునుగాక. తలలోంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమకు నన్ను మార్చినావు. నీలో నన్ను దాచావు, నాలో నిన్ను చూశావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? ఎందుకో తెలుసా? నువ్వు ఆయన చేత చేయబడ్డావు, నువ్వు ఆయన వాడవు, ఆయన దానవు. అందుకనే ఆయనకు నీ మీద అంత ప్రేమ.
తల్లి తన బిడ్డల ఎడల ప్రేమ కలిగి ఉన్నట్లు, తండ్రి తన బిడ్డల ఎడల ప్రేమ కలిగినట్లు, తల్లిదండ్రులను పుట్టించినటువంటి పరమ తండ్రి అయినటువంటి దేవుడికి కూడా మన మీద అంతే ప్రేమ. ఆ ప్రేమ కలిగినటువంటి దేవునిని, సృష్టికర్త అయినటువంటి దేవునిని మాత్రమే ఆరాధిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయన్ను మహింపరుద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ఈ లేఖనముల కొరకు మన